లాస్ట్ టైం నేను కేఎఫ్సీకి వెళ్ళినప్పుడు చికెన్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకున్నాను. జనరల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ కాబట్టి అందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ఫ్యాట్ ఉందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంది. అందుకే ఒక 250 grams పార్సల్ తీసుకుని ఈక్వినాక్స్ ల్యాబ్లో టెస్టింగ్కి ఇచ్చిన. వాళ్ళు ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో ఏముందంటే 100 grams ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్లో 22 grams ఆఫ్ ఫ్యాట్ ఉంది. అండ్ క్యాలరీస్ విషయానికి వస్తే 405 క్యాలరీస్ ఉన్నాయి. అసలు 405 క్యాలరీస్ అంటే ఎంతో తెలుసా? ఒకసారి చూద్దాం. జనరల్గా మన కేఫ్లో ఇచ్చే క్వాంటిటీ 200 to 250 grams ఉంటుంది. బట్ ఇది 100 grams ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే 405 క్యాలరీస్. ఇది తినే బదులు 100 grams చికెన్, 10 grams ఆఫ్ ఆయిల్, 100 grams ఆఫ్ రైస్, దీంతో పాటు 60 grams ఆఫ్ వాటర్ మిలన్. ఈ 400 క్యాలరీస్ బదులు ఇవన్నీ తినొచ్చు. ఒకవేళ వెజిటేరియన్ వాళ్ళకైతే ఇది 100 grams ఆఫ్ లో ఫ్యాట్ పనీర్. ఈ ఆయిల్తో ఈ కర్రీస్ చేసుకొని ఇదే వాటర్ మిలన్, ఇదే రైస్ తినొచ్చు. ఇన్ని తినే బదులు ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటే తినొచ్చు కదా అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఫస్ట్ ఫ్యాట్ గురించి మాట్లాడదాం. జనరల్గా ఫ్యాట్ అనగానే దాని ఏదో తప్పులా చూస్తారు. బట్ నో, ఫ్యాట్ అనేది మన బాడీకి చాలా అవసరం. ఇన్ఫ్యాక్ట్ మన బ్రెయిన్లో కూడా ఉండేది 60% ఫ్యాటే. అండ్ మనం ఫ్యాట్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి అస్సలు స్పైక్ అవ్వవు. మోస్ట్లీ ఇది షుగర్ పేషెంట్స్కి ఐడియా ఉంటుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం తీసుకునే ఆ ఫ్యాట్ అనేది ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ నుంచి వస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఒక డేలో 45 నుంచి 70 grams ఆఫ్ ఫ్యాట్ తినొచ్చు. మరి ఇంకేంటి, 100 grams ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్లో 22 grams ఫ్యాట్ ఉంది. అలా అంటే ఒక 300-400 grams తినేస్తే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ నో, ఫ్రెంచ్ ఫ్రైస్ నుంచి వచ్చే ఫ్యాట్ అంతా ఆయిల్ నుంచి వస్తుంది. సో అది మన బాడీకి అస్సలు మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నట్స్, సీడ్స్, ఫిష్, ఆలివ్ ఆయిల్, డార్క్ చాక్లెట్ ఇలాంటి వాటి నుంచి వచ్చే ఫ్యాట్ అనేది గుడ్ ఫ్యాట్. మన బాడీకి అది అవసరం కూడా. అలాగే ఆయిల్స్, ఫ్రైడ్ ఫుడ్స్, పకోడీ, సమోసా ఇలాంటి ఐటమ్స్ నుంచి వచ్చే ఫ్యాట్ అంతా బ్యాడ్ ఫ్యాట్. దీనివల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అవుతుంది. అక్కడ నుండి బ్లడ్ ప్రెషర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్ ఇలా ఒక్కో డిసీజ్ మన బాడీలో యాడ్ అవుతూ పోతుంది. ఇక్కడ మనం పొటాటోస్ తినడానికి అస్సలు లేదు. ఎందుకంటే పొటాటోస్లో విటమిన్ సి, పొటాషియం అండ్ ఐరన్ ఉంటాయి. ఒక మీడియం సైజ్డ్ పొటాటోలో మనకు ఒక డేలో కావాల్సిన 30% పొటాషియం ఉంటుంది. కానీ మనం వాటిని ఎలా తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పొటాటోస్లో రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఉంటుంది. అది మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి చాలా అవసరం. అండ్ దానివల్ల మన డైజెస్టివ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇవే పొటాటోస్ని బాయిల్ చేసుకున్నా, బేక్ చేసుకున్నా, ఆఖరికి ఎయిర్ ఫ్రై చేసుకున్నా సరే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడే ఎక్కలేని దరిద్రం స్టార్ట్ అవుతుంది. సరే, మనం ఊరికే ఫ్రెంచ్ ఫ్రైస్ తింటామని అనుకోవచ్చు. ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్కి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? చిప్స్ అనే కానీ మనకు ఫస్ట్ గుర్తొచ్చే బ్రాండ్ లేస్. 100 grams ఆఫ్ లేస్ చిప్స్లో 534 క్యాలరీస్ ఉన్నాయి. అందులో 32 grams ఆఫ్ ఫ్యాట్ అండ్ 14 grams ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది. అంతేకాకుండా అందులో షెల్ఫ్ లైఫ్ పెంచడానికి రకరకాల కెమికల్స్, యాసిడిటీ రెగ్యులేటర్స్ ఇలాంటివన్నీ కలుపుతారు. అవి అస్సలే మంచిది కాదు. నెక్స్ట్ ప్రింగిల్స్. ఇందులో 100 gramsకి 510 క్యాలరీస్ ఉన్నాయి అండ్ 26 grams ఆఫ్ టోటల్ ఫ్యాట్. అందులో 11 grams ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది. ఈ ప్రింగిల్స్, లేస్ ఇలాంటి వాటి న్యూట్రిషనల్ లేబుల్ చూస్తే మీకు అందులో ట్రాన్స్ ఫ్యాట్ అనేది కనిపించదు. ఎందుకంటే వీళ్ళు సర్టెన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి. అదే ఇవే చిప్స్ ని మీరు హాట్ చిప్స్ లో కానీ, స్వీట్ హౌస్ లో కానీ తీసుకుంటే అందులో ట్రాన్స్ ఫ్యాట్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు కాస్ట్ లో తగ్గించుకోవడానికి ఒకటే ఆయిల్ ని మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఆయిల్ ని రీయూజ్ చేస్తామో అందులో ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసింది. ఏంటంటే మీరు సప్లై చేసే ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఉండొద్దు అని. ఎందుకంటే ట్రాన్స్ ఫ్యాట్ వల్ల మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ 30% పెరుగుతుంది అండ్ అది మిమ్మల్ని టైప్ 2 డయాబెటిక్ గా మారుస్తుంది. అందుకే గవర్నమెంట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కానీ సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు డైలీ తినాల్సింది 2 grams ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్. జస్ట్ 2 grams అంటే అర్థం చేసుకోండి అది మీ బాడీకి ఎంత నష్టం కలిగిస్తుందో. నేను రెగ్యులర్ గా మా ఆఫీస్ లో చూస్తూ ఉంటాను. లంచ్ టైమ్ లో తినే ఫుడ్ కి పెద్ద పెద్ద చిప్స్ ప్యాకెట్స్ ని సైడ్ డిష్ లాగా తింటూ ఉంటారు. బట్ చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ మెయిన్ డిష్ కన్నా కూడా సైడ్ డిష్ లోనే ఎక్కువ ఫ్యాట్, ఎక్కువ క్యాలరీస్ ఉంటుందని. రెగ్యులర్ గా తినే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఒక స్లో పాయిజన్ లాంటిది. మనకు తెలియకుండానే మన హెల్త్ ని డైలీ డిగ్రేడ్ చేస్తూనే ఉంటాయి. మీకు అంతగా తినాలంటే ఎయిర్ ఫ్రై చేసుకొని తినండి. అంతేగాని ఇలా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ డైలీ తినడం అస్సలు మంచిది కాదు. బయట దొరికే చిప్స్ వల్ల హెల్త్ రిస్కులు చాలా ఎక్కువ. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే వీటన్నిటికీ మార్కెటింగ్ కూడా చాలా ఎక్కువే. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా 2M అనే బ్రాండ్ కి మార్కెటింగ్ చేస్తాడు. బట్ నాకు 100% తెలుసు ఆ పెద్ద మనిషి అస్సలు తినడు అండ్ వాళ్ళ పిల్లల్ని అయితే అసలు ముట్టుకొనేవాడు కూడా. ఎందుకంటే అలా ప్రమోట్ చేసే వాళ్ళందరికీ తెలుసు అవి ఎంత వరస్టో. మీరు ఇవే చిప్స్ ని, ఫ్రెంచ్ ఫ్రైస్ ని 1 tablespoon ఆయిల్ తో ఎయిర్ ఫ్రైయర్ లో ఓవెన్ లో చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది. మీరు బయట దొరికే ఈ చిప్స్ని 100% అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ తినాల్సి వచ్చినా సరే చాలా తక్కువ క్వాంటిటీస్లో తినడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ టైం మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నప్పుడు ఈ క్యాలరీ వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఫ్రీక్వెంట్గా చిప్స్ తినే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ, స్టే క్యూరియస్. బాయ్.